నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ప్రస్తుతానికి ఆ అమరావతిలో రైతులకు సంబంధించి ఏదైతే 50,000 ఎకరాలు మళ్ళీ సమీకరణ చేయడానికి రెడీ అవుతున్నారో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు కూడా మీ నెత్తి మీద మళ్ళీ మీరే చేపెట్టుకోవద్దు అంటూ హితవు పలుకుతున్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. ఏమంటారు? స్వర్ణ గారు, బేసిక్గా అమరావతి రాజధాని ఎంపిక దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక రకంగా దాని ఒక ప్రహాసనంగా మార్చింది. ఒక ప్రైవేటు వ్యవహారంగా తాము ఏదనుకుంటే చేయాలనే ధోరణితో వెళ్తా ఉంది. ప్రధానంగా ఇప్పుడు రైతులు రెండు రకాలు. ఇప్పటికే 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఒకవైపు ఉన్నారు. కొత్తగా మళ్ళీ 40,000-50,000 ఎకరాలు కావాలని ఆలోచించే ఆ రైతులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ 2014-19 అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ ఒక నగరం, ఆడొక రాజధాని, ఆడొక అద్భుతం జరుగుతుందని చంద్రబాబు గారు చెప్పినప్పుడు నమ్మడమే కాదు, స్వచ్ఛందంగానే భూములు ఇచ్చారు. ఆ భూములు ఇవ్వడంలో రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, రాజధానికి భూమి ఇచ్చిన గౌరవం దక్కుతుంది. రెండోది, ఆర్థిక ప్రయోజనాలు రీత్యా చూసుకున్న హైటెక్ సిటీ చంద్రబాబు గారు పాత్ర ఉంది కాబట్టి ఇక్కడ హైటెక్ సిటీ కట్టినప్పుడు అక్కడ ఎంతో లేని భూమి ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర ఎన్ని వందల రెట్లు పెరిగినాయి. కాబట్టి ఇక్కడ రైతు ఒక ఎకరా పొలం ప్రభుత్వానికి చేస్తే ఆ రోజు ఉన్నది 30-40 లక్షలే ఎకరా, అక్కడ రాజధాని అనౌన్స్ చేయక ముందు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ 3 ఫ్లాట్లు ఇచ్చాడు అనుకోండి, ఫ్లాటే ₹1,00,00,000 పోవచ్చేమో, ఇట్లా ఊహించుకున్నారు. అట్లా పోయింది హైదరాబాద్ లో. కాబట్టి ఆర్థికంగా వెల్ ఆఫ్ అవుతాము, రాజధానికి ఇచ్చిన రైతులుగా గౌరవ చరిత్రలో నిలబడతాము అని రెండు కారణాలతో రైతులు స్వచ్ఛందంగా ఇచ్చినారు. దాని ఎవరు కాదన్నారు. 1 or 2% తేడా ఉంటే ఉండొచ్చు. అలాంటి రాజధానిలో స్వచ్ఛందంగా ఇచ్చడం కాబట్టి 5 ఏళ్ల పాటు పోరాటం చేశారు రాజధాని కావాలని జగన్మోహన్ గారి పీరియడ్లో. అలాంటి రైతులైనా ఈ రోజు ఆందోళన చేస్తూ ఉండేది. అది ఏ ప్రభుత్వం? మీ ప్రభుత్వం. అమరావతి ఉద్యమానికి నాయకత్వం ఇచ్చిన ప్రభుత్వం, అమరావతిని ఎంపిక చేసిన ప్రభుత్వం, ఏ నాయకుడిని నమ్మించారో ఆ ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం. వాళ్ళు వ్యతిరేకించడం ఏంటి? వాళ్ళలో అనుమానాలు రావడం ఏంటి? దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం ఇక్కడ పారదర్శకంగా వ్యవహరించట్లేదు. సోనగర్, బేసిక్ గా ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? 34,000 ఎకరాలు రైతులు పొలాలు ఇచ్చారు, ఇంకో 20,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంది, మొత్తం 54,000 ఎకరాల్లో మంచి అద్భుతమైన నగరం నిర్మిస్తాం అని మాట్లాడారు. తర్వాత అధికారంలోకి వచ్చేసిన వెంటనే శ్వేత ప్రకటన ప్రకటించారు, వైట్ పేపర్. ఇప్పుడు మొన్న 6 నెలలు 1.5 year క్రితం ఏమని వైట్ పేపరు? జగన్మోహన్ గారు ధ్వంసం చేసినాడు, మేము అక్కడ తిరిగి సమోన్నతంగా నిర్మిస్తాము అని వైట్ పేపర్. ఆ వైట్ పేపర్ నువ్వు 50,000 ఎకరాలు అడగలా, కొత్తగా అడగలా. ఈ వైట్ పేపర్ రిలీజ్ చేసేసి అన్ని మాట్లాడేసి, వైట్ పేపర్ అంటే అర్థం ఏంటి? వాస్తవాలు చెప్పడం, భవిష్యత్తు ఆశ కల్పించడం. అంటే ఇట్లా ఉంటుందని చెప్పడం. మీరు ఇట్లా ఉంటుందని చెప్పే వైట్ పేపర్ లో కూడా అదనపు భూమి శాఖ లేనప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు 50,000 ఎకరాలు ఇకపోతే మున్సిపాలిటీ అవుతున్నట్టు అంటారు. అంటే అంతకుముందు మీరు 54,000 ఎకరాల మహానగరం మున్సిపాలిటీ అయినా, అప్పుడు చెప్పింది 54,000 ఎకరాలనే మహానగరం అన్నారు. మీరు 54,000 అప్పుడు మహానగరం అండి, ఇప్పుడు 50,000 ఎకరాలు ఈగిపోతే మున్సిపాలిటీ అయిపోతుందంటే అప్పుడు చెప్పింది నిజమా, ఇప్పుడు చెప్పిందో రెండు నిజం కదా అనేది ప్రభుత్వం ఆలోచించాలి. రైతుల్లో అది అంతర్మాదనం స్టార్ట్ అవుతుంది. కానీ ప్రభుత్వం ఎప్పుడైతే అదనపు వ్యవహారాలు కోరుకుంటుందో మీకు ఒక ప్లాన్ లేదా? విజనరీ అంటే అర్థం ఏంటి? ఇంకొక 40-50 ఏళ్ళ తర్వాత ఆలోచించడం. ఈరోజు 100 ఎకరాలు ఎందుకు తీసుకుంటాం అంటే 100 ఎకరాలు 40 ఏళ్ళ తర్వాత కావాలని. మీరు ఇప్పుడు 50,000 ఎకరాలు మీరు 40-50 ఏళ్ళలో ఒక రూపం తీసుకొస్తానని చెప్పేసి ఫస్ట్ ఏం అవసరం లేదని ఇప్పుడు మున్సిపాలిటీ అయిపోతుందని మళ్ళీ 50,000 ఎకరం అంటే రైతులు ఇబ్బంది పడతారు కదా. ప్రధానంగా రెండు రైతుల్లో 2 రకాల ఇబ్బందులు ఉన్నాయి. కొత్తగా భూమి ఇవ్వాలనే రైతుకి భయం ఏంటో తెలుసా? మాకు 12 సంవత్సరాల క్రితం భూమి ఇచ్చిన రైతుకి ఇంతవరకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వాలా? మాకు 12 సంవత్సరాల క్రితం నా పక్కన రైతుకి భూమి ఇచ్చాడు కదా 34,000 ఎకరాలు, వాళ్ళకి ఇంతవరకు ఫ్లాట్ ఇలా. వాళ్ళకి అయినప్పుడు మాకెన్నింటికి ఇస్తాడు అని వాళ్ళ భయం. మీరు అన్నట్టుగా ఇప్పుడు మున్సిపాలిటీ చేస్తున్నారా లేకపోతే మహానగరం చేస్తున్నారా, దీనికన్నా కూడా ఎప్పుడైతే 33,000 ఎకరాలు రైతులు ఆ రోజు స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు గంపడని ఆశలతో ఇచ్చారు. మేబీ ఇక్కడ కంపారిజన్ కూడా ఒక ఇబ్బందికరమైన అంశంగానే ఇప్పుడు తెలుస్తుందేమో. ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరంలో హైటెక్ సిటీ తర్వాత జరిగిన కిలోమీటర్ల వేగానికి, భూముల విస్తీర్ణకు, కాస్ట్కి, ఒక రకంగా చెప్పండి రియల్ ఎస్టేట్ పెరిగిపోవడాన్ని అమరావతికి కంపేర్ చేసుకుని అలా అయిపోతుందేమో నిచ్చి ఒకటి ఉండొచ్చు. తమకు తమ పిల్లల భవిష్యత్తుకి ఒక గ్యారెంటీ ఉంటుందనే ఆలోచన ఉండొచ్చు. ఇప్పటి వరకు కూడా అది ఏది నెరవేరకపోయేసరికి మళ్ళీ ఇంకో ఆశతో ఇంకొక రైతు ఎట్లా ఇస్తారు? అది కామన్, మన ఆలోచిస్తే అర్థమైపోతుంది కదా. కొత్తగా రైతులు అదే అనుకుంటున్నారు.
12 సంవత్సరాల క్రితం మనం మన తోటి రైతు, మా పక్కూరు రైతు, మళ్ళీ ఏరే అమెరికా రైతు కాదు, మా పక్కూరు రైతు ఇచ్చాడు. ఇంతవరకు అతను ప్లాట్ ఇలా ఇచ్చినారు. ఒక 50-60% మందికి ఏం ఇచ్చారు, ప్లాన్ లో ఇచ్చినారు. పేపర్ ప్లాన్ వేస్తారు కదా, అప్రూవల్ ప్లాన్. దాన్ని ఏం చేసుకోవాడు, ఏడుందని ప్లాట్ ఎడుతు ఇవన్నీ చేయాలి కదా. వాళ్ళ భయం అది. అసలు ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు భయం ఏంటి తెలుసా, మనకి ఇంతవరకు లేదు, కొత్తగా వెళ్ళారు వాళ్ళు మొదలు పడిపోయారంటే మనం పట్టించుకుంటాడా అని వీళ్ళు భయం. అంటే ఇద్దరికి భయమే. మా పరిస్థితి ఏంటి వీళ్ళు భయం, వాళ్ళ పరిస్థితి అటుంటే మా పరిస్థితి వాళ్ళ భయం. ఆ రకంగా ఇద్దరు రైతులు ఆందోళన చెందే పరిస్థితి వస్తున్నారు. వాళ్ళ ఆందోళనకి అన్నింటికన్నా ముఖ్యమైనది ఈరోజు మీడియా కూడా ఫోకస్ లో పెట్టిన పాయింట్ ఏంటంటే, స్వర్ణ గారు, బేసిక్ గా మనకు ఆ రైతులు ప్లాట్లు ఇవ్వాలని నేను అనగానే మీరు ఇచ్చేస్తే పోతుంది కదా అంటారు. 1,00,000 కోట్లు పెట్టాలి, వాళ్ళు ఫ్లాట్ చేయాలంటే 1,00,000 కోట్లు పెట్టాలి. అదేంటంటే ఏమి చేయకుండా 10 లక్షలు. ఎందుకంటే వాళ్ళది ఒక 33,000 ఎకరాలు, ప్రభుత్వం దగ్గర ఉండే ఒక 20, మొత్తం కలిసి 54,000 ఎకరాలు ఒక బల్క్ గా ఉంది. దీంట్లో ఏం చేయాలి, వాగులు వంకలు ఉన్నాయి. పాలవాగు, గ్రావిటీ కెనాల్, కొండవీటి వాగు ఉంది. ఈ వాగులకి డ్యామ్స్, సెక్యూరిటీ కోసం అవన్నీ చేయాలి కదా. దానికి ఒక 8,000 కోట్లు పెట్టాలి ఏరియాని ఎంపిక చేసుకొని. అదనంగా ఈ 54,000 ఎకరాలు బైఫర్కేషన్ చేయాలి కదా. 1,09,000 ప్లాట్లు ఇవ్వాలి ఈ రైతులకి. ప్రభుత్వానికి కొంత పెట్టుకోవాలి ప్రభుత్వ అవసరాల కోసం, కొంత అమ్మాలనుకుంటారు. అదే కదా సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అంటే, డబ్బులు వస్తాయని. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ బైఫర్కేషన్, 54,000 ఎకరాలు బైఫర్కేషన్ చేయాలంటే యాజ్ పర్ మామూలు వెంచర్ గా పోయినా కూడా 70,000-80,000 కోట్లు అవుతుంది. మామూలు అంటే సాధారణ టౌన్లు వేసేది, అది రాజధాని 1,00,000 కోట్లు అవుతుంది. వాళ్ళది ఒక 1,00,000 కోట్లు పెడితేనేమో నువ్వు ఫ్లాట్ లేవు. మరి ఇప్పుడు 47,000 ఎకరాలు, 47,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు వివిధ బ్యాంకులు. 47,000 కోట్లు. ఆ 47,000 కోట్లు కేటాయింపు ఈ ప్లాట్లు డివిజన్ కోసం ఉపయోగపడే దాని మీద పెడుతున్నారా ఖర్చు? ఎంత పెడుతున్నారో తెలియదు. ఇంటీరియర్ సెక్రటేరియట్ ఎంత ఉన్నారా, కొంతమంది హాస్యాస్పదం వస్తుంది. పేపర్లో చూసినాను, మీరు చెప్పాలి. ఈ ఎలివేషన్స్ అంటారు కదా, డెకరేషన్ అంటారా, అద్దాలు, ఆ పేర్లు వాడుతున్నారు కదా, 2,540 కోట్లు కేటాయించారు. అదే ఒక ఆశ్చర్యకరంగా ఉంటే ఎలివేషన్ చేయడం, తర్వాత డెకరేషన్, అద్దాల అంటే ఒక రకమైనటువంటి వెలుగులు. ఎప్పుడు వెలుగులు చేయాలి స్వర్ణ గారు? వెలుగులు ఎప్పుడు చేస్తారు? 90% బిల్డింగ్ పూర్తయిన తర్వాత మేకప్ చేస్తారు. ఇప్పుడు ఇంతవరకు పునాదులే వేయలేదు. ఇంటీరియర్ సెక్రటరీకి పునాదులే వేయనటువంటి ఇంటీరియర్ సెక్రటరీకి 2,540 కోట్ల రూపాయలు క్యాన్సిల్ చేసి శాంక్షన్ చేసింది కేబినెట్. 90% బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఈ పని 90% అయిపోయే పని ఇప్పుడు 2,400 కోట్లు 3,000 కోట్లు దీని పెట్టచ్చు కదా ఆ ప్లాట్ల డివిజన్ కు. కానీ ఇప్పుడు మీరు 47,000 కోట్లు తీసుకొస్తున్నప్పుడు కన్స్ట్రక్షన్ కోసం పెడుతున్నారు. ఇంకా 1,00,000 కోట్లు పెట్టి ఈ ప్లాట్లు ఎప్పుడు డివిజన్ చేయాలి, మాకు ఎప్పుడు ఇవ్వాలి? ఇది ఎక్కువ భయం వస్తుంది. ఇప్పుడు చేస్తున్న అప్పులు ఎక్కడ దాని మీద ప్రయారిటీ లేదు. మేము ప్లాట్లు 60% ఇచ్చేసామంటున్నారు. దేంట్లో ఇచ్చినట్టే మ్యాప్లో ఇచ్చినారు. ఏం చేసుకోవాలి? మ్యాప్లో ఇచ్చుకొని ఓనర్షిప్ వస్తుంది, కానీ అమ్మాలో కొనాలో నువ్వు ఉండాలా, నువ్వు నీ ప్లాట్ అని నీకు తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం వేస్తున్న అడుగులు, వ్యవహారాలు రైతులకి అనుమానం వస్తుంది. అంటే నేనేమనుకున్నానంటే, అమరావతిలో మళ్ళీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా వ్యతిరేకత వస్తుందేమో అనుకున్నా. ఫస్ట్ వ్యతిరేకత మా ఊర్లో ఏంటి అని రాష్ట్రానికి వ్యతిరేకత ఇంకా రాదు కదా. అమరావతి రైతుల్లో మొదలు వచ్చేసిన వ్యతిరేకత, అది చాలా విచిత్రమైన పరిస్థితి. ఏ అమరావతిలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి, ఎందుకంటే ఆయన 3 రాజధానుల పైన ముద్ర ఆయన మీద ఉంది ఎంత కాదన్నా. ఇప్పుడు ఆయన రావాలని రైతులు కోరుకునే పరిస్థితి రావడం మాకు మద్దతు కాదు. ఇప్పుడు ఏదో అంటే 20 నెలలు తిరగకముందునే జగన్ గారికి వ్యతిరేకంగా 5 ఏళ్ళు పోరాడిన వాళ్ళు ఇప్పుడు ఆయన వచ్చి మాకు మద్దతు ఇవ్వాలనే పరిస్థితి వచ్చినారంటే కూటమి యొక్క వైఫల్యం కదా. కాబట్టి ప్రభుత్వం రైతుల విషయంలో చేస్తున్న ఇబ్బంది వస్తుంది. దీంట్లో కొసమెరుపు ఏంటంటే, కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సానుభూతి పరుడైన వడ్డే శోభనాధీశ్వరరావు గారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వద్దు అన్నట్టుగానే ప్రచారం చేస్తున్నారు. అంటే మన ఇద్దరు వయసు అంతా ఉంటుంది ఆయనకి, దాదాపు ఇంకా పెద్దవాడే ఉంటాడు. కాబట్టి ఆయన కొంచెం భాష దబాయింపు చేయొచ్చు. ఆయనకి గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చాడు, గొప్ప వ్యక్తి. ఏరే పదం వాడాడు, మన ఛానల్లోనే ఏరే పదం వాడాడు, గోపాలు పడతాను ఏదో అన్నాడు. అంటే మనకంత వయసు లేదు, పెద్దవాళ్ళు ఉండేది. ఆయనకు ఆ పెద్దరేఖ ఉంది కాబట్టి ఆయన మాట్లాడాడు. అంటే అంత కోపం, కొట్టడం కాదు, ఆయన చాలా సీరియస్ కోపడ్డాడు. ముఖ్యంగా రైల్వే స్టేషన్కి 5,000 ఎకరాలు ఉంది. సికింద్రాబాద్ ఎంత? భారతదేశంలో నెంబర్ 1 రైల్వే స్టేషన్ అంత ఉంది సికింద్రాబాద్. దానికి 5,000 ఎకరాల్లో 5,000 ఎకరాలు 3,000 ఎకరాలు అనుకుంటా రైల్వే స్టేషన్. తమాషా ఏంటంటే గుంటూరు ఒక డివిజన్, అదొక జంక్షన్. అక్కడి నుంచి కొద్ది కిలోమీటర్లు విజయవాడ ఒక జంక్షన్. కొత్తపేట దూరంలో ఉంటాయి, 2 పక్కనే ఉంటాయి, 2 డివిజన్లు, బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్. ఇంకా ఆ రైల్వే స్టేషన్ ఎట్ట వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కొత్త రూట్ ఏమైనా కనిపెడతారా? ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చామనుకోండి, ఇటు మిర్యాలగూడ, నల్గొండ, పిడుగురాళ్ళ, సత్తినపల్లి, గుంటూరు వయా విజయవాడ.
ఇటు ఖమ్మం నుంచి వచ్చామంటే ఖమ్మం అటు వస్తారు, ఇంక మధ్యలో ఇంకో మూడో రోడ్డు వేస్తారని తెలియదు ఈ రేసి రైల్వే స్టేషన్ కోసం. అది ఎక్కడ వస్తుంది రైల్వే స్టేషన్ నాకు అర్థమే కాదు. కాబట్టి దానికోసం ఇంత అంటారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, దానికి ఒక 5,000 ఎకరాలు కావాలంటారు. అది గన్నవరం ఉంది. ఇప్పుడు మీకు హైదరాబాద్ లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చెన్నైలో మాకు ఇప్పుడు తిరుపతిలో ఉన్నారు. నువ్వు విజయవాడలో ఒక 5% టికెట్లు తక్కువ ఇస్తాను రాడు. ఇది మాకు 1 గంట కొట్టామంటే చెన్నైకి వెళ్ళిపోతాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి. ఇప్పుడు ఇంకొక 2.5 గంటలు కొడితే బెంగళూరుకి వెళ్ళిపోతాం. దీన్ని వదిలేసి విజయవాడకి వస్తారా ఆనందం కోసం? మా ఊరు అనేసి ఎవడు వస్తాడు? విశాఖపట్నంలో ఆల్రెడీ ఒకటి స్టార్ట్ అయిపోయింది, భోగాపురం ఎయిర్పోర్ట్. విశాఖపట్నంలో మా తిరుపతిలో కూడా ఆల్రెడీ ఫ్లైట్ స్టార్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అన్ని చోట్ల పెట్టేసి మళ్ళీ విజయవాడలో ఇంకొక 5,000 ఎకరాలతో కడతారంటే జనాభా ఆడుంది. కాబట్టి వాళ్ళు చెప్తున్న దానికి చేస్తున్న దానికి మధ్య చాలా తీవ్ర వ్యత్యాసం ఉంది. ఊహల్లో ఉంటున్నారని ఇప్పుడు అర్థమవుతోంది. కాబట్టి ఈ వాళ్ళు చేసిన అంచనాలకు భిన్నంగా పోవడం రైతుల్లో అసంతృప్తి కారణం అవుతోంది. అండ్ మరీ ముఖ్యంగా అంకెల గారడీ కనిపిస్తోంది. ఇప్పుడు సెక్రటేరియట్కి సంబంధించి తెలంగాణ సెక్రటేరియట్తో కంపేర్ చేసుకున్నప్పుడు 2 yearsలో కంప్లీట్ చేశారు, 600 కోట్లు మాత్రమే అయింది. అక్కడేమో 1000 కోట్లు చూపిస్తున్నారు, ఇంకా శంకుస్థాపన కూడా జరగలేదు. మరో పక్కనేమో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల నుంచి భూములు తీసుకోకుండానే ఏ విధంగా విస్తరించవచ్చు అనేది ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు, ఆమోదయోగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పటికీ ఒక నంబర్ గేమ్ ఆడడాన్ని ఎలా చూడాలి? అంటే ఎంతసేపైనా రాజధాని, తెలుగు వాళ్ళకి రాజధాని వద్దా, ఇలాంటి సెంటిమెంట్ మాటలే మాట్లాడుతున్నారు. అది అయిపోయింది, ఆ చర్చ పెడుతున్నారు. బేసిక్ గా నేను ఒక లెక్క చూశాను. ఒక వ్యక్తి చేసిన బైఫర్కేషన్ 6,000 చిల్లర కోట్లు అంటారు ఎస్ఎఫ్టి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒకరు. ఇంకో సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో 18,000 రూపాయలు అవుతున్నట్టు ఎస్ఎఫ్టికి. ఇంకో ఆయన ఏమంటాడు 18,000 తప్పు, 19,660 రూపాయలు అవుతున్నాడు. ఇప్పుడు పరిస్థితి చూడండి, ప్రభుత్వం ఈ ఎలివేషన్ కోసం 2,540 కోట్లు కేటాయించిన ఇంటీరియర్ సెక్రటరీకి. అది అదనపు జీవో. ఇప్పుడు మనం మీరు అపార్ట్మెంట్ కొంటారు, అపార్ట్మెంట్ ఎంత తీసుకుంటారు? ఎస్ఎఫ్టి 2,500 3,000 రూపాయలు తీసుకుంటారు. అది వేసుకుంటే ఒక 50 లక్షలు అవుతుంది అనుకుందాం. నేను 50 లక్షలకి చీపెస్ట్ అని కథలు చెప్తారు మీరు. తర్వాత దానికి లోపల ఇంటీరియర్ డెకరేషన్కి ఒక 50 లక్షలు పెడతారు. అది ఖర్చు కాదా? మీ ఖర్చే కదా, ఇంకోటి ఖర్చు అవుతుంది. మీరు 50 లక్షలు తీసినట్టు అవుతుందా? అల్టిమేట్ గా నువ్వు అపార్ట్మెంట్ లో గృహాన్ని ప్రవేశం చెప్పి ఎంత అవుతుందో అది లెక్క. అది అని ఎస్ఎఫ్టీకి వేసుకోవాలి మనం. ఒక రకంగా ఒక ఎస్ఎఫ్టీకి మొత్తం మీద ఎంత ఖర్చు అయింది మాకు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కన్స్ట్రక్షన్ ఒకటి, ఎలివేషన్ ఒకటి, రకరకాల జీవోలు ఇచ్చి మేము చాలా తక్కువ ఖర్చుతో ఎస్ఎఫ్టీ చేస్తాం చెప్తున్నారు. అల్టిమేట్ గా అసెంబ్లీ ఎంత కట్టావు నువ్వు అని చర్చ వస్తుంది. భారత పార్లమెంట్ కన్నా ప్రతిష్ట, మన రాజధాని మన ప్రతిష్టే. ఇంకోటి ఇక్కడ స్వర్ణ గారు బేసిక్ గా నేను ప్రధానంగా చెప్పేది, రాజధాని బిల్డింగ్స్ హైకానిక్ గా ఉండాలి అంటున్నారు. ఐకానిక్ అసెంబ్లీ, సెక్రటరియట్ అవన్నీ నిజమే. ఇది రాచరిక పోకడ. ఎందుకంటే మీకు ఉత్తరప్రదేశ్కి వెళ్ళారు కదా, ఆగ్రాకి. ఆగ్రా పోర్ట్ ఉంది, భూతల స్వర్గమే. ఆ పక్కన తాజ్మహల్ ఉంది, అది స్వర్గమే. తాజ్మహల్ గేట్లు లోపల వెళ్ళేంత వరకు దరిద్రం విలయతాండం చేస్తా ఉంటుంది చుట్టుపక్కల, ఆగ్రా చుట్టుపక్కల. ఆడ వీధుల్లో పోతా ఉంటే నేను ఒకసారి వెళ్ళాను. ఆగ్రా తాజ్మహల్ నాకు హిందీ రాదు. తాజ్మహల్ కదా ఆ పక్కన ఈ గోకులాష్టం సంబంధించి ఇది ఒక శ్రీకృష్ణుడికి సంబంధించి ఉంటాయి కదా, అమ్మాయిలు ఉంటారని, కన్యకలు ఉంటారని. ఆ పేరు ఏదో బృందావనం గోపికలు ఉంటారని బృందావనం మోజుపెట్టి ఆడిపోయినాం. ఆ బృందావనం రోడ్లంతా దారుణంగా ఉన్నాయి. అక్కడ బృందావనం డోర్ తెరిస్తే ఆ పక్కన కనిపిస్తుంది ఆ బృందావనం. మన ఆఫీస్కి వచ్చిన పక్కన పార్క్ హైత్ ఉంది కదా, మీ ఆఫీస్కి వచ్చిన పక్క ఎంత దాని అడ్రస్ చెప్పాలి అసలు నాకు తెలియదు. ఆడ కూర్చోంటే ప్యాకాట్ అడవులు వచ్చి 10 రూపాయలు ఇస్తే చెప్తాను అన్నాడు. ఏరంటే అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, పేదరికం అక్కడ. దాని లోపలికి వెళ్ళామనుకుంటే తాజ్మహల్కి భూతల స్వర్గం. ఏం సాధించినట్టు ఆ రాజరికం? మొగలాయిలు ప్రజలను పట్టించుకోకుండా, ప్రజలు దరిద్రంలో ఉన్నా కూడా బ్రహ్మాండంగా ప్రజలు పిడిచి కట్టేసినారు. అది రాజరికం. అదే శివరామకృష్ణ అని చెప్పేది. మా నగరాలు నిర్మించడం రాజరిక పోకడల స్వామి, ఇది ప్రజాస్వామ్యం. ఇప్పుడు ప్రజలకు ఏది కావాలని మనకు పోయిన డబ్బులనే ఎక్కువ ఉంటే చైనా వల్లగా అమెరికా వల్లగా ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ పార్లమెంట్ కన్నా ఐకానిక్ వాళ్ళు ఎందుకు కట్టారు? తెలంగాణ సెక్రటరియట్ బాగాలేదా? మన కర్ణాటక ఉంది, బ్రహ్మాండం ఉంది సెక్రటరియట్, అసెంబ్లీ అవన్నీ బాగాలేదా? కాబట్టి మనకి ఎంత ఉందో అంత చేసుకోవాలి. ఐకానిక్ అనే పేరుతో ఏది పడితే చేయడం అనేది చాలా విచిత్రంగా. రైతులు కూడా పోరాటం చేయడానికి రెడీ అయిపోయారు, చాలా అసహనంతో ఉన్నారు. మరి చూడాలి గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుందో, మరి రైతులను ఎట్లా శాంతిపరుస్తారు. ఎందుకంటే వాళ్ళైతే చాలా అగ్రెసివ్ గా ఉన్నారు, పోరాటం చేయడానికి రెడీ అయిపోతున్నారు. నేను ఒక మీడియాలో డిబేట్ లో ఉన్నప్పుడు ఈ మధ్య ఒక అమరావతి
రైతు నాయకుడు మహిళా నాయకురాలు నన్ను అడిగారు, మేము మొదటి నుంచి అమరావతి రాజధాని విషయంలో డిఫరెంట్ వైఖరితో ఉన్నాం కదా, వాళ్ళకి మాకు తగాదా పెడదామని. మొత్తం అమరావతి రైతులు మీ దృష్టిలో ఏమనుకుంటున్నారంటే ఆమెమో మేము బ్రహ్మాండంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నారు. నేను సింపుల్ గా అమరావతి రైతులు సంతోషంగా ఉంటే మాకేం ఇబ్బంది అన్నా. ఒక అమరావతి రైతు నాకు ఫోన్ చేసి ఎటకారంగా అన్నారా సార్ అన్నారు. నేను అమరావతి సంతోషం ఉంటే నాదేమైందంటే నాన్నగడ ఎటకారం అంటారంటే మేము మండతా ఉంది మాకు ఇక్కడ పరిస్థితి, ఆమె ఎందుకు మాట్లాడుతుందో అర్థం కావట్లేదు అన్నారు. అంటే మాకే ఫోన్ చేసి వాళ్ళ అభ్యంతరాలు చెప్పే పరిస్థితి వస్తా ఉండేది. చూడాలి మరి. మరోపక్క మీ దగ్గర మీ తిరుపతిలోనే జరిగింది జనసేన సమావేశంలో రసభాస. ఈ మధ్య కాలంలో జనసేన కార్యకర్తలు ఎక్కడున్నా సరే అక్కడ ఒక వివాదం రేగుతూనే ఉంది. ఎలా చూడాలి తిరుపతిలో దానికి? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే సీరియస్ అయిపోయారు, అండ్ వాళ్ళ సమక్షంలోనే జరిగింది కూడా ఇది. అంటే తిరుపతిలో జరిగింది బాగా పాపులర్ అయింది, అన్ని చోట్ల పరిస్థితే. ప్రాథమిక కారణం ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు అధికారాన్ని చెలాయించడం కోసం పెత్తనం కావాలని కోరుకుంటారు. అధికారంలోకి వచ్చేదే అధికారం చేతిలో తీసుకోవాలని, డబ్బులు సంపాదించుకోవడానికన్నా అధికారం ఉండాలి, నలుగురికి సేవ చేయాలన్నా అధికారం చేతిలో ఉండాలి. అధికారం చేతిలో ఉండేది మంచికైనా చెడ్డకైనా అధికారం చేతిలో ఉండాలి. ఇక్కడ జనసేన ప్రాబ్లం ఏంటి? జనసేన వాళ్ళు ఏమనుకుంటారంటే, తెలుగుదేశం వాళ్ళు ఏమనుకుంటున్నారు, రాష్ట్రంలో అధికారం ఉండేది మేము, ముఖ్యమంత్రి 134 సీట్లు వచ్చినాయి కాబట్టి మేము కదా అధికారాన్ని చెలాయించాలనేది వాళ్ళు అనుకుంటారు సంపూర్ణంగా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. జనసేన ఎవరు ఉంటారు, మేము త్యాగాలు చేసినాము, 175లో బలం ఉంటే పవన్ కళ్యాణ్ గారికి 21 తీసుకొని సర్దుకున్నాము, అసలు మేము రాకున్నామంటే ఎలక్షన్లో తెలుగుదేశం పరిస్థితి ఏంది, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు మేం కదా పోరాడామని వాళ్ళు అంటారు. ఇంకా బీజేపీ వాళ్ళు ఉంటారు, అసలు మేము కానీ పొత్తు పెట్టుకోకుండా మీరు నిలబడలేరు జగన్మోహన్ రెడ్డి దాటికి వాళ్ళు అంటారు. అంటే ఇక్కడ చివరకు అనలిస్టులు కొంతమంది టీవీలో, అసలు వాళ్ళంతా యుద్ధం చూసినారు, మేము కదా యుద్ధం చేసింది 7 నుంచి 9 వరకు టీవీలో కూర్చొని వాళ్ళు అంటారు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ప్రతి ఒక్కరు నేను గెలిపించాను, వాళ్ళు తప్ప అందరూ గెలిపించాం అనుకుంటున్నారు. సమస్య ఏంటంటే గెలిపించినా అనుకున్నాడు ఏమనుకుంటారు, నాకు కూడా అధికారం కావాలనుకుంటున్నాను, అది పంచాయతీ. కాబట్టి ఇక్కడ గెలిపించే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అందరూ త్యాగం చేసినట్టే. త్యాగం చేసినప్పుడు మాకు ఎక్కడ పదం అంటారు. 21 మంది గెలిచినారు, పవన్ కళ్యాణ్ గారేమో ఉప ముఖ్యమంత్రి అయిపోయినాడు, ఆయన ఏమో 15 ఏళ్ళు సహవాసం చేస్తానంటున్నాడు. ఆయన 15 ఏళ్ళు కంఫర్ట్ గా సహవాసం చేస్తా ఉంటే ఇక్కడ మా పరిస్థితి ఏంది, మాకు అధికారం ఏంది అనే పరిస్థితి. 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఇక్కడ తిరుపతిలో ముగ్గురు యాక్టివ్ ఉంటారు. ఎవరు బలాబలాలో తేడా ఉంది కానీ లీడర్షిప్ యాక్టివ్గా ఉంటారు. ఇక్కడ తిరుపతి హెడ్ క్వార్టర్ కదా, తిరుపతిలో ప్రతి పార్టీకి అది 100 ఓట్లు ఉన్న పార్టీకి సమర్థులైన నాయకుడు ఉంటాడు, పవర్ఫుల్ లీడర్ ఉంటాడు. 1,00,000 ఓట్లు ఉన్నోడికి లీడర్ ఉంటాడు. లీడర్షిప్ యొక్క లెవెల్ మాత్రం వేరే రకంగా ఉంటుంది, వెనకాల ఓట్లు వేరే రకంగా ఉంటాయి. కానీ తిరుపతి లాంటి ప్రాంతాల్లో ఇటు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మా మాట వినాలని అంటారు. అంతే తప్ప ఇక్కడ వ్యక్తిగతంగా ఆయనకి ఈయనకి గొడవలు ఏమి లేవు. ఎవరి అజమాయిషిలో తిరుపతి ఉండాలి. జనసేనకి ఎమ్మెల్యే 64,000 ఓట్ల మీద ఆయన గెలిచినాడు, ఆయన ఖచ్చితంగా నా అజమాయిషి అనుకుంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మేము పనిచేస్తే కనీసం ఎమ్మెల్యే మీరు తీసుకుని పెత్తనం మాకు ఇవ్వాలి కదా అని వాళ్ళు అనుకుంటారు. అన్నిటికన్నా బాధ కూడా సార్, విలువ దక్కడం లేదు, పనులు అవ్వట్లేదు, సొంత పార్టీ నాయకులే పట్టించుకోవడం లేదు, మరి అది వాళ్ళకి ఇబ్బందికరమే కదా. వాళ్ళు శాసించే స్థితికి వెళ్ళాలనే కదా సార్ పట్టుబట్టి మొత్తం ఎన్ఆర్ఐలను కూడా పిలిపించుకుని ఓట్లు వేయించుకుని గెలిపించుకున్నది. వాళ్ళు ఎంత ప్రయాసపడ్డది దేనికోసం? స్వర్ణ గారు, బేసిక్ గా అన్ని చోట్ల ఒక సమస్య అంటే తిరుపతిలో అదనపు సమస్య ఉందంటే త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుపుతాం. మున్సిపల్ మన మార్చి నెలతో పాత కార్పొరేషన్ కాల పరిమితి ముగిసిపోయింది. ఇప్పుడు కొత్త కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 50 డివిజన్లు ఉంటాయి, ఏదో 65 అంటున్నారు. ఇప్పుడు జనసేనకి ఎన్ని ఇవ్వాలి, తెలుగుదేశం ఎన్ని పెట్టుకోవాలి, బీజేపీకి ఎన్ని ఇవ్వాలి, దాంట్లో మేయర్ ఎవరికి ఇవ్వాలి, డిప్యూటీ మేయర్ ఎవరికి ఇవ్వాలి, ఇది పంచాయతీ. ఇప్పుడు జనసేన కార్యకర్తలందరూ భయం ఏంటి, మాకు ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఒక ఆశ ఏముంటుంది, దండిగా తీసుకొస్తాడేమో అనుకుంటారు కార్పొరేటర్లు. 65లో ఒక 30 అన్న తీసుకొస్తాడా అని అనుకుంటారు వాళ్ళు. కానీ ఇంకో భయం వాళ్ళకి ఎంటాడుతుంది, ఎమ్మెల్యే మీకు ఇచ్చేసాం కాబట్టి మొత్తం కార్పొరేటర్లు మాకు ఏంటని తెలుగుదేశం అంటారా, అందులో మన బాస్ ఏమో 15 సంవత్సరాలు కలిసి ఉన్నారంటున్నాడు. కాబట్టి మొత్తం ఒక 10, 30, 20, 30 వచ్చిందంటే నీకో నాకు పంచుకుంటాం. అసలు 10, 5 ఇచ్చినారనుకో, అప్పుడు ఇవి పంచుకోవాలి, మనం పంచుకోవడానికి కొట్లాడుకునేందుకు మనుషులు కూడా లేకపోతారు, డివిజన్లో ఉండాలి కదా. కాబట్టి త్వరలోనే మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతిలో ఎన్నికలు జరగబోతాయి కాబట్టి గట్టిగా రావాలంటే మనం గట్టిగా నిలబడాలి అనేది ఒకటి. కాబట్టి రెండోది ఏ వార్డు తీసుకుంటారు, అన్ని పంచాయతీలు. తిరుపతిలో అందరూ మేము బలంగా ఉన్నాం, నేను చెప్పారు కదా, తిరుపతిలో పార్టీలు బలాలన్నా నాయకులు బలాలు మాత్రం ఒకరి మించి ఒకరు ఉన్నాయి.
ప్రతి ఒక్కరు ఇంటర్నేషనల్ లీడర్స్ ఉంటారు తిరుపతిలో. కాబట్టి ప్రతి ఒక్కరు మాలాంటి అనలిస్టులు కూడా మేము కూడా ఇంటర్నేషనల్ పర్సనాలిటీస్ అనుకుంటూ ఉంటాం, ఎక్కువ రోజులు టీవీలో కనిపిస్తూ ఉంటాం కాబట్టి. కాబట్టి ఎవరికి వాళ్ళు ఇంటర్నేషనల్ పర్సనాలిటీస్, పరిస్థితులు ఏమి ఘోరంగా అక్కడ పరిస్థితులు ఏమి బాగలేదు. కాబట్టి ఇవన్నిటి రీత్యా అన్ని ప్రధానంగా కూటమిలో ఆధిపత్యం కోసం, అవకాశాల కోసం, జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల కోసం ఇవి ఉంటాయి. భవిష్యత్తులో మరి ఇంకా విచిత్రాలు తిరుపతి నుంచి, రాష్ట్రం నుంచి మీరు చూస్తారు. అండ్ ఇంకొకటి, బాలినేని గారు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అంటే ఆ కూటమిలో 2 ఏళ్ల నుంచి జనసేన వాళ్ళకి ఏమనుకున్నా జరగట్లేదు, టీడీపీలోనే రెబల్స్ తయారైతే కనుక ఇంకా ఆయన భాష ఆయన మాట్లాడడం చూసాం, గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. నా భాష బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు కాదనిలేము, ఆయన పరిస్థితి ఏందని కదా ఆయన వార్నింగ్ ఇచ్చిపోయాడు, బాగానే ఉంది. ఒంగోలులో మన పరిస్థితి ఏంది కానీ వాళ్ళందరూ నవ్వుకుంటూ వాళ్ళందరూ అనుకుంటారు కదా, పెద్ద ఆయన గెస్ట్ గా వచ్చినాడు, నిజానికి పవర్ఫుల్ లీడరే బాలినేని గారు కాదన్న కానీ ఒంగోలు ఆయన పరిస్థితి అందుకు వీళ్ళ పరిస్థితి కదా. ఒంగోలులో తిరుపతిలో మా జనసేన నాయకుల పరిస్థితి, ఆయన పరిస్థితి కూడా ఒంగోలులో. దామచర్ల జనార్దన్ గారు రానీడు కదా, సమస్య వస్తుంది కదా. కాబట్టి తిరుపతి పోయి ఆడ గెస్ట్ పోవాలి. అప్పుడు ఇప్పుడు తిరుపతి అసలు అదంతా ఏమీ లేదు, ఇదంతా వైసీపీ వాళ్ళే కావాలని పుట్టిస్తున్నారు, అంతా బానే ఉన్నారు అనడం కొసమెరుపుగా కనిపిస్తోంది. వైసీపీ తిరుపతిలోనే కాదు రాష్ట్రంలో కానీ అంత ప్రొఫెషనల్ పార్టీ కాదు అది. వాళ్ళు పనులు చేసుకొని పోతా ఉంటారు. పక్కన తెలుగుదేశం అయితే ఆ పనులు చేస్తుంది. వాళ్ళ ముగ్గురు మధ్యన సమస్యని కొంచెం పెంచడం, ఎంత శక్తి ఆడుంది వైసీపీకి, అంత ఆలోచన లేదు, అంత శక్తి లేని పార్టీ అది. వాళ్ళు ఏదన్నా ఉంటే వాళ్ళు తిప్పలు పడిపోయి మనం గెలుద్దాము, జగన్ అన్న స్టైల్ అది కాదు కదా. మనం సింగిల్ హ్యాండే కదా, సింగిల్ హ్యాండే. ఎవడేమనుకుంటా మాకేమనుకునే పార్టీ మీ గురించి ఆలోచించే ఓపికోలు ఉంటుంది. వాళ్ళ సమస్య బాగా ఇబ్బందిగా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో మనం కానీ గట్టిగా లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని ఉంది. రెండోది, జనసేనలో ఏమవుతోందంటే మొదటి నుంచి ఆర్గనైజ్డ్ పార్టీ కాదు కదా. ఎప్పటి నుంచో జనసేన అనే అభిమాని జెండా మోసుకుని తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఎన్నికలు ఒకసారి 20 చోట్ల పోటీ పెట్టి కొత్తలో దిగేసినారు. వాళ్ళు ఏం జనసేన సంబంధం ఉండదు. ఇప్పుడు వీళ్ళకి ఎప్పటి నుంచో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఒకసారిగా ఆ కొత్త వచ్చేసరికి వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి, అర్థం కాదు. కానీ జనసేన అనేక సమస్యలు, ఈత బాధలు కాదనిలేము. వాళ్ళకి చెప్పుకుందామనే ఇబ్బంది ఏంటి? ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు, గట్టిగా మందలించాడు, చెప్పారు, నేను చూసుకుంటానన్నాడు. సగటు జనసేన తిరుపతి కార్యకర్తకు కూడా కొంత బుర్ర ఉంటుంది కదా. మనం బాధలు ఇవే, మరి ఆయనే బాధలో ఉన్నాడు ఒంగోలు. ఆయన బాధ మనం ఏం బ్రతుకుతా ఉంటాడు కదా. పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు ఇంపార్టెంట్, పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు కంఫర్ట్ గా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అని ఉపయోగిస్తున్నాడు, బాండ్ పేపర్ మీద రైట్ చేసినాడు. కాబట్టి ఇంకా అవి వాళ్ళ భయాలు. ఖచ్చితంగా ఇక్కడే కాదు, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగినా, జడ్పీ ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా జనసేన చుట్టుపక్కల వాళ్ళకి, బీజేపీ వాళ్ళు మాత్రం ధైర్యంగా ఉంటారు. ఫైనల్ గా మేము ఏ నెంబర్ చెప్తే ఆ నెంబర్ ఇచ్చేస్తారు, ఇబ్బంది ఏమి లేదు అని వాళ్ళ పని వాళ్ళు ఏర్పాట్లో వాళ్ళు ఉన్నారు. సరే, ఏదేమైనా కూటమి ప్రభుత్వం చూడడానికి మేడిపండులాగా చక్కగా అందంగా కనిపిస్తున్నప్పటికీ లోపల జరుగుతున్న ఈ కుట్రలు కుతంత్రాలు చూస్తేనే ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ శ్రేణులే భయపడే పరిస్థితికి వచ్చారు. ఓ పక్క జనసేనకి టీడీపీ కార్యకర్తలకి పడదు, ఎక్కడ పడితే అక్కడ రసాభాసలు. మరోపక్క సీనియర్స్ అసంతృప్తితో ఉన్నారు. ఒకప్పుడు ఏదైతే అంటే కళా వెంకట్రావు గారు కావచ్చు, లేదంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు చక్రం తిప్పారు. వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ ప్రాధాన్యత కనిపించడం లేదు. లోకేష్ గారికి ఎవరు చెప్తే వాళ్ళు యంగ్ తరాన్ని తీసుకుంటున్నారు, జనరేషన్. ఎట్లా చూడాలి ఈ అసంతృప్తులను, ఎట్లా వీళ్ళు బొజ్జగిస్తారు? లోకేష్ గారు అంటే వయసులో ఉన్నప్పుడు బాగానే చక్రాలు తిప్పారు, కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఫ్యాన్లు తిప్పుకొని అంటున్నారు రెస్ట్ తీసుకుని అని వయసు వచ్చేసింది వాళ్ళకి. మళ్ళీ ఇప్పుడు మేము ఈ వయసులో కూడా ఇక్కడ చేతిలో చక్రాలు చెప్తా అంటే వాళ్ళు కూడా భరిస్తారంటారు. కొత్త తరం లోకేష్ తరం వచ్చింది, నీ టైం వచ్చింది. అనివార్యంగా పెద్దలు అనుభవాలు, పుస్తకాలు రాసుకోవడం, వాళ్ళ రాజకీయ వారసులు లోకేష్ చేతిలో పెట్టడం తప్ప ఇంకో వాళ్ళకి ఏం ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి వాళ్ళ అసంతృప్తి, సీనియర్ల అసంతృప్తి పెద్ద లేదు. కానీ తెలుగుదేశంలో ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు లేని ధోరణులు కొత్తగా కొంచెం తెగిస్తున్నారు. ఇంతకుముందు లేదు. ఇప్పుడు మా సత్యవాడ ఎమ్మెల్యే మాకు 100 కోట్లు చెప్పి టీవీలో చూశాను, 100 కోట్లు ఖర్చు పెట్టామని ఇచ్చేస్తే గొమ్మని కూర్చుంటా ఉన్నాడు. అదేందో అర్థం కాదు, ఆ లెక్క ఏంటో అర్థం కాదు. వాళ్ళ కొడుకు ఎవరో చెప్పారు. కొలపూడి శ్రీనివాసరావు గారి సమస్య అక్కడ ఉంది. చాలా చోట్ల ఇట్లాంటి సమస్యలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో అప్పట్లో గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ప్రయారిటీ మనం చూసాం. ఇప్పుడు ఆయన తీసేసి పక్కన పడేశారు. ఇంకోటి ఏమైనా చేస్తున్నారంటే వాళ్ళని సంతృప్తి పరిచే కార్యక్రమం కూడా చేయట్లే. అది వైసీపీ కారణం. దాని కారణం అంతకుముందు అన్ని వైసీపీ గెలిచేది ఒకరో ఇద్దరు ఈయన చేతిలో ఉండేది. కాబట్టి ఆయన చక్రం బాగానే తిప్పుతున్నాడు. ఇప్పుడు అన్ని తెలుగుదేశం గెలిచిపోయింది. ఎంపీ 10 ఎంపీ అందరూ నువ్వే నేను పెద్ద కూడా అందరూ అంటాడు. ఇంతకుముందు ఎవరు గెలవనప్పుడు అది వైసీపీ అడ్డా, కాంగ్రెస్ అడ్డా అనుకున్నప్పుడు సోమిరెడ్డి గారు జరిగింది. ఇప్పుడు సోమిరెడ్డి గారితో పాటు 10 మంది గెలిచిపుచ్చినారు, ఎంపీ గెలిచిపుచ్చినారు. కాబట్టి అందరూ అడ్డాగా మారిపోయింది అది. కాబట్టి గతం ఇనే పరిస్థితులు ఎవరు లేరు స్వర్ణ గారు. గతం మా తాత
నేతులు ఇవన్నీ ఏం కుదరదు. అది అయిపోయింది. ఈ రోజు పరిస్థితి ఏందనే తప్ప ఈ రోజు నీ అవసరం ఏంటి, నీ సీన్ ఏంటి, నువ్వు బిగ్ బాస్ తో ఎలా ఉన్నావు, రెండు ఓకే. అన్నితో పాటు సీన్. ఈ మూడు లేకుండా గతం అంటే పుస్తకాలు రాసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రశాంతంగా ఇనాగ్రేట్ చేసి 4 మంచి మాటలు చెప్తారు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి పుస్తకాలు రాసుకునే వయసులో మేము వచ్చి చక్రాలు చెప్తారంటే కుదరదు. ఇప్పుడు పోలవరం పూర్తి చేయండి, 41.15 మీటర్ల నీటి నిల్వకు పోలవరాన్ని పూర్తి చేయండి అంటూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు నాయుడు గారు భేటీ కావడం. సో కొన్ని అంశాలు అయితే ఇక్కడ ఉన్నాయి సార్. ఏం చెప్తారు మీరు? తొలి దశలోనే 41.15 మీటర్ల నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులను పూర్తి చేయండి అంటూ గట్టిగానే చెప్తున్నారు. ఇక్కడ కొంచెం వివరంగా సాధారణ భాషలో చెప్తున్నాం. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు పంచాయతీ ఏంటంటే 41.5 మీటర్లు పక్కన పెట్టేద్దాం, 552 అడుగులు లేదా 534 అడుగులు. ఇప్పుడు 535 అడుగులు అనేది 41.5 మీటర్లు. ఇది అంటే కుదించేస్తున్నారు. అందువల్ల నీటి నిల్వ సామర్థ్యం పడిపోతుంది, ఇది ఒక రిజర్వాయర్ లాగా మారుతుంది అనేది విమర్శ. ఈ విమర్శ ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు మొదటి దశ అన్నాడు. ఆయన ఏమి ప్రాజెక్ట్ అనలా. మొదటి దశ 41.5 మీటర్స్ అంటే 535 అడుగులు ఎత్తులో నీళ్లు నిలబెడతాము, తర్వాత దశల వారీగా 52 తీసుకుంటూ పోతాము అనేది జగన్ గారి. ఇదే ప్రాజెక్ట్ నమూనా. ప్రోటోకాల్ అంటే ఎట్లా ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే 35 తేడా ఏంటి, 35కి 40, 52 తేడా ఏంటని మీరు అనొచ్చు. 534 అడుగులు ఎత్తులో నీళ్లు పెడితే ఒక దశ ఉంటుంది. నీళ్లు డ్యామ్ నదికి అట్ట అడ్డం కడతాం కదా, నీళ్లు నిలవేసరికి ఏమవుతుంది? వెనక నీళ్లు ఆగుతాయి, తన్నప్పుడు వెనకాల ఉన్నటువంటి ప్రజలు మునిగిపోతారు. కాబట్టి ఎన్ని ఎత్తులు అడుగుల్లో నీళ్లు నిలివే ప్రయత్నం చేస్తే అంత మేరకు నిర్వాసితుల సమస్య వస్తుంది. నిర్వాసితులు క్లియర్ చేయకుండా నువ్వు డ్యామ్ కట్టలేవు. డ్యామ్ కట్టినా నిర్వాసితులు క్లియర్ చేయకుండా డ్యామ్ కట్టేసి గేట్లు వదిలేస్తారు మా గండికొట్టలాగా. ఇదే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డ్యామ్ కట్టడం ముఖ్యం కాదు, డ్యామ్ కట్టి నీళ్ళు నిలబెట్టుకోవాలంటే వెనకాల చేయాలి. దాదాపు 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు నిర్వాసితులు క్లియర్ చేయాలి. ఈ 352 అడుగులు 45 మీటర్ల ఎత్తులో కానీ డ్యామ్ కట్టాలంటే, నీళ్లు నిలపాలంటే 30-40 వేల కోట్లు ఖర్చు పెట్టాలి. ఈ 41.5 354 అడుగుల్లో నీళ్లు పెట్టాలి అనుకుంటే అయ్యే ఖర్చు 10,000 కోట్లతోనే అయిపోతుంది. నిర్వాసిత తక్కువ అవుతుంది. అంటే ఇక్కడ పంచాయతీ ఏంటి? మనకు పోలవరానికి 2 కాలువలు ఉన్నాయి, కుడి కాలువ, ఎడమ కాలువ. కుడి కాలువ వచ్చి పట్టిసీమ అని పేరు పెట్టారు, అది కృష్ణా డెల్టాకు వస్తుంది. ఎడమ కాలువ విశాఖ వైపు వెళ్తుంది. 534 అడుగులు 532 అడుగులు ఎత్తులో నీళ్లు ఉంటేనే గ్రావిటీతో నీళ్ళు వచ్చేస్తాయి. 35 సరిపోతుంది అంటారు, కానీ విద్యుత్ పనిచేయదు. మనకు బహుళార్థక ప్రాజెక్ట్ కదా పోలవరం. జల విద్యుత్ ఉత్పత్తిని చాలా కారు చౌకగా వస్తుంది. ఏది? జల విద్యుత్ పోలవరంలో 120 రోజులు ఉంటుంది. బ్రహ్మాండంగా రాష్ట్రానికి ఒక వనరు అవుతుంది. కానీ 552 లేదా 345 మీటర్ల పూర్తి స్థాయి రిజర్వాయర్ నీళ్లు మట్టం పెట్టకపోతే నీకు జల విద్యుత్ ఉత్పత్తి చేయలేము. అప్పుడు బహుళార్థక ప్రాజెక్ట్ ఎట్ట అవుతుంది పోలవరం? 2. ఇప్పుడు ఏమంటున్నారు? కేవలం కుడికాలం ఎడమకాలం కాదు, బనకచర్లకు రాయలసీమకు నీళ్లు తీసుకొస్తా ఉంటారు. అప్పుడు ఎక్కువ ఫోర్స్ నీళ్లు తీసుకోవాలంటే ఎక్కువ శాతం నీళ్లు పెట్టాలి కదా, బ్యాక్ వాటర్ పెట్టుకోవాలి కదా. కాబట్టి ఈ యాంగిల్ రీత్యా 45 మీటర్లు ఉండాలి. అయితే మీరు ఫస్ట్ 41.5 మీటర్లను పెట్టండి, అది ఫైనల్ చేయొద్దండి అంటాను నేను. ఇప్పుడు దానికి ఒప్పించేస్తున్నారు, కేంద్రాన్ని ఒప్పిస్తే తప్పది. ఇప్పుడు పెడతారు, మళ్ళీ ఇంకో 30,000 కోట్లు ఊడిస్తాడు పోలవరం నిర్వాసితులకి. కాబట్టి ఫస్ట్ ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడే పెట్టండి, పెంచుకుంటూ పోండి. కానీ 552 అడుగులు లేదా 45 మీటర్లు ఎత్తులో నీళ్లు ఎంత నిలబెడితే పూర్తి స్థాయి ప్రాజెక్టులో ఎంతమంది ఖాళీ అవుతారో అంతా మాదే బాధ్యతను ఒప్పించి ఓపిక చేసుకోండి. అది ఒప్పించకపోతే 20-30 వేల కోట్ల రాష్ట్రానికి భారం అవుతుంది. ఇది ఆందోళన. ఇంకొక డయాఫ్రమ్ వాల్ ఏమైందో చెప్పట్లేదు. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ క్లీన్ చేయకుండా ఎట్ట కడతావు? ఎప్పుడు కట్ట స్వర్ణ గారు? ప్రాజెక్టులు ఎప్పుడు కూడా నీటి ప్రాజెక్టులు దానికి ఎంత సమయం కాలం తీసుకోవాలి. నాకు 2023లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పూర్తి చేస్తా, లేదా 2019 ఇది ఈ షార్ట్ కట్ మెథడ్ పోతే తప్పులు చేస్తారు. కాబట్టి ప్రాజెక్టుకి ఎంత అవసరం అంత టైం తీసుకోండి. పూర్తి స్థాయి నీటి మట్టం ఎంత ఉంటుందో అంత నిర్వాసితులకు అయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వాన్ని భరిస్తామని చెప్పి హామీ తీసుకోండి. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రోటోకాల్ చేసుకోండి. గతం ఇట్లా జగన్ గారు చెప్తే జగన్ గారు తెలంగాణ కమ్ములు పోయినాడు, వాడి కమ్ములు పోయినాడు అని మాట్లాడేశారు. మన పరిస్థితి ఇప్పుడు అదే మాటలు మనం మాట్లాడుతున్నాం.
అదే కదా సార్. సో చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.